చేసిన కార్యం ఏంటి అని అంటే, దేవుడు చేసిన కార్యాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. 27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకొని, మహిమ స్వరూపుడైన దేవుడు ఇదిగో సర్వ ప్రపంచమునకు, ఇదిగో సర్వ భూమికి, ఇదిగో రారాజు చక్రవర్తి అయిన దేవుడు, ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు అయిన దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకొని, మనుషుల ఎడల ఆయన చూపిన ప్రేమేంటో తెలుసునా? మనుషులను ఆయన పోలిక చొప్పులో ఆయన రూపంలోనే చేయడం కాకుండా మనిషి కొరకు సమస్తాన్ని చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజం, మనిషిని పుట్టించక మునిపే మనిషికి కావలసినవన్నీ దేవుడు కలుగు చేశాడు. అది ఇందాక మనం చదువుకున్న కీర్తనలో ఆ మాట కనపడింది. చూడండి ఒకసారి. 8వ కీర్తన కదా మనం చదువుకుంది. ఆ 8వ కీర్తనలో 3వ వచనం చదవండి. 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పార్టీవాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పార్టీవాడు, దేవుని కంటే వానిని కొంచెముగా తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, ఇదిగో మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఒకసారి 2 చేతులు ఆకాశం ఎత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ దేవుని మాటలు సెలవిస్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇదిగో ఇక్కడ అంటాడు, నీ చేతి పని అయినా ఆకాశము నువ్వు కలుగజేసిన ఇదిగో సూర్య చంద్ర నక్షత్రాలను ఇదిగో నేను చూడగా, అంటే అర్థం ఏంటంటే, వీటన్నిటిని చూస్తే, మనిషిని జ్ఞాపకం చేసుకొని మనిషి కొరకు కలుగు చేస్తున్న సృష్టిని అంతటిని కూడా చూస్తే, సృష్టి అంతా మన కోసమేనండి. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయనకు పరలోకం ఉంది. మన కోసమే ఈ ఆకాశం, ఈ భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు కదా. ఏమన్నాడు? ఇంకా గొర్రెలు, ఇంకా ఎడ్లు, అడవి మృగాలు, చేపలు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్ర మార్గంలో సంచరించువన్నీ ఇందాక మనం చదువుకున్నాం కదా, నేలప్రాకు జీవులు. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఎవరి కోసం చేశాడే అంటే, నీ నా కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తులు సంపాదిస్తాం. అర్థమవుతుందా? ఏం చేస్తాం? పిల్లలు పుట్టిన తర్వాత వారి కొరకు ఆస్తులు సంపాదిస్తాం. పిల్లలు పుట్టక మునిపు ఎవడిస్తాను సార్ ఆయన జీవితం. కనుక తెచ్చినట్లుగా భార్య భర్తలు ఇద్దరు కూర్చొని కడుక పేకల దాకా తింటారు, పేకల దాకా మెక్కుతారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇదిగో వారి కొరకు మనం ఆస్తులు సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, పొలం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. కనుక వారి కోసం ఉద్యోగాలు సంపాదించాలి. ఇదిగో అన్నీ వారి కోసం సమస్తము కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అది మన ప్రేమ. కానీ ఏజై ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీవు పుట్టకు మునిపే నీ కోసం సమస్తాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నేను ఈ లోకంలో పడక మునిపే, నీవు నేను ఈ లోకంలో పుట్టక మునిపే
ఇదిగో ఈ లోకములో నీవు నేను రాకమునిపే మన కోసం అన్నీ చేశాడు. అందుకే కీర్తనకాడు చక్కని మాట అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట ఏంటో తెలుసునా? దేవుని వాక్యాన్ని మనం ఒకసారి లోతుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఏమని అంటాడంటే, అయ్యా మనిషిని ఇదిగో నియమింపబడిన దినములలో ఒక్కటైనను, చదివిన మాట 139వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. హల్లెలూయా. బా, ఎంత చక్కని మాట. ఇంకా 17వ వచనం చదువుకుంటే, దేవా నీ తలంపులు ఎంత ప్రియములైనవి, వాటి లెక్కించుదును అనుకుంటున్నా, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించుదును అనుకుంటున్నా, అవి ఇసుక రేణుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందో లేదో? నేను అర్థమైంది మీకు? అర్థమైందా? అర్థమైనట్టు చూస్తున్నారా? అర్థమైనట్టు చూస్తున్నారా? చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూసాయి, నీ కళ్ళు నన్ను చూసినాయి అయ్యా. అంతేకాదు, నీవు నాకు నియమించిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా గురించి అంతా నీ గ్రంథంలో రాశావు. హల్లెలూయా. నా దినములన్నీ నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎంతవరకు చదువుకుంటాను, చదివి ఏ ఉద్యోగం చేస్తాను, ఇంకా నాకు ఎవరితో పెళ్ళి అయిద్దో, నాకు పిల్లలు ఎలాంటి పిల్లలు పుడతారు, నా జీవిత దినములన్నీ, నా బ్రతుకు దినములన్నీ కూడా నీవు నీ గ్రంథంలో రాసావయ్యా. అంటే అర్థమైందా మీకు? మన పుట్టకు మునిపే మన గురించి చరిత్ర అంతా రాశాడు ఆయన. మనం అంటాం కదా, అబ్బాయి పుడితేనేమో డాక్టర్ చేద్దాం, అమ్మాయి పుడితేనేమో నర్సు చేద్దాం అని పుట్టకు మునిపే మన ప్రణాళికలు వేస్తామే. మన ప్రణాళిక పుట్టిన తర్వాత తారుమారు అయిపోతాయి కదా. వాళ్ళు పుట్టిన తర్వాత డాక్టర్ అన్నవాడేమో పశువుల డాక్టర్ అయిపోతాడు, నర్సు అన్నవేమో ప్రియ దేవుని బిడ్డలరా కనుక ఆ ఇల్లు తిరిగి ఎలసీపుడిది అయిపోద్ది. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల కడుపులో ఉన్నప్పుడు ప్రణాళికను కలిగి ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వారి పైన శ్రద్ధ చూపుక, వారు కడుపులో ఉన్నప్పుడు ఒక ఆలోచన చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత వారి జీవితాలు వేరుగా మారిపోతాయి. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసునా? నీలాగే దేవుడు ఆలోచించాడు, కానీ ఆలోచించిన దేవుడు తన ప్రణాళిక చొప్పునే సమస్తమును కూడా దేవుడు జరిగిస్తాడు. నా కర్మ కొద్దీ నేను చేసుకున్నాను, కానీ లేకపోతే నాకు ఎలాంటి వాడు వచ్చేవాడు. నా కర్మ కొద్దీ ఇదిగో నిన్ను కన్నాన్రా. కర్మ కొద్దీ కాదు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు పుట్టక మునిపే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ ప్రకారంగానే, ఆలోచన ప్రకారంగానే దేవుడు నన్ను మనందరినీ కలుగు చేశాడు. మన యొక్క ఆయన ఏ రీతిగా మనం బ్రతకాలని రాశాడో ఆ రీతిగానే బ్రతుకుతున్నాం మనం. అర్థమవుతుందా? నీ కర్మ నా కర్మ కాదు. కొంతమంది తల్లిదండ్రుల మీద ఎగబడతారు. మీరేనా చేసింది? ఈ తాగుబోతో నుంచి చేసింది మీరే, ఈ తిరుగుబోతో నుంచి చేసింది మీరే, ఈ నల్లదాన్ని ఖరీదాన్ని ఇచ్చి చేసింది మీరే, అసలు ఆ పెళ్ళొద్దనే కుందుకు ఇదిగో వెంటబడి పెళ్లి చేశారు మీరే అని ఆ తల్లిదండ్రుల మీద పడి ఏడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కాదమ్మా, తల్లిదండ్రులు కాదయ్యా, కేవలం దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశ్యం. నీ కోసం సమస్తమును కూడా దేవుడే కలుగు చేశాడు. అంటే దేవుడు నీ గురించి నువ్వు పుట్టక మునిపే నీ చరిత్ర అంతా తన గ్రంథంలో రాసి నీ కొరకు సమస్తమును కూడా ఆయన సమస్తమును కూడా కలుగు చేశాడు. ఆయన ఆదాము పుట్టక మునిపే, మనుషుడి లోకంలో పుట్టక మునిపే, దేవుడు తయారు చేయక మునిపే మనుషుని కొరకు సమస్తమును కూడా దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గర్భములో ఎవరు పుట్టాలనేది కూడా దేవుని యొక్క ప్రణాళికే.
నీకు ఏ ఉద్యోగం రావాలనేది దేవుని ప్రణాళిక. మనం తొందరపడకూడదు ఎప్పుడు కూడా. మన జీవితంలో ఏది జరగాలనేది ఆయన రాసి ఉంచాడో అది జరిగింది ఖచ్చితంగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారంగానే మన బ్రతుకులన్నీ నెరవేర్చబడతాయి. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన పుట్టక మునిపే మన కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు తినే కోడితో సహా, అర్థమైతే, నువ్వు తినే కోడి మాంసంతో సహా. కనుక నీకేం కావాలో అన్నీ దేవుడే అన్నీ రాశాడు. అన్నీ నీ చరిత్ర మొత్తం రాశాడు ఆయన. కనుక నువ్వేం తినాలి, ఏం తాగాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎవరిని కట్టుకోవాలి, ఏ ఇంట్లో ఉండాలి, నువ్వు ఎలా బ్రతకాలి, ఇదంతా కూడా దేవుడు ఆయన గ్రంథంలో రాశాడు. అంతేకాదు, నీకు పుట్టబోయే పిల్లలు కూడా ఇలా ఉంటారని దేవుడు ముందుగానే రాశాడు, సిద్ధపడుతున్నాడు ఆయన. కనుక ఇదిగో నీవు కట్టుకునే భర్త ఇలా ఉంటాడు, కట్టుకునే భార్య ఇలా ఉంటుంది అనే సమస్తాన్ని కూడా ఆయన రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం ఒక సేవకుడు అంటున్నాడు, నువ్వెవరో వాట్సాప్లో ఫేస్బుక్లో నువ్వు అబ్బాయిల కోసం వెతుక్కోవాల్సిన పనిలే. నీ ఎముక ముందుగానే దేవుడు సిద్ధపరిచాడంట. తెలుసా ఎవరు సిద్ధపరిచాడు? ముందుగానే నీ ఎముక. అర్థమైంది మీకు? ఎముక ఎవరు? ఆదాం పక్కట ఎముక ఎవరు? అవ్వ. కనుక ప్రతి పురుషునికి ఓ పక్కట ఎముక ఎవరు? భార్య. ఆ భార్య ఓ పురుషునికి ఎక్కడో దేవుడు ఏర్పాటు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగే నీ గురించి అన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. నువ్వు కట్టుకునే, అంటే ఉదాహరణ చెబుతున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు జ్ఞాపకం అంటే ఒకసారి ఆలోచించినట్లయితే, నీ కోసం దేవుడు సమస్తమును చేశాడు. కనుక నీ కొరకు దాచుబడిన, అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. అంటే నీ కొరకు అన్నీ దాచిపెట్టాడు ఆయన. తెలుసా? అన్నీ దాచిపెట్టాడు. వాడుకునే పెన్సిల్ కాంచి ముసలోడివై కర్ర పట్టుకొని నడిచేదాకా నీకు కావాల్సినవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. కాకపోతే ఏ సమయమున ఏది కావాలో అది ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదు నాకు ఇప్పుడే కావాలంటావా? ఒరే అది వద్దురా, ఇప్పుడు నీకు నేను ఇచ్చే టైం ఒకటి ఉంది, అప్పుడు ఇస్తాలే అంటాడు దేవుడు. కాదు నాకు ఇప్పుడే కావాలనుకో అన్నావు అనుకో, దానివల్ల నీకు నష్టమే కానీ ఏమాత్రం లాభము ఉండదు. నిజమండి. నేను బైకు లేక చాలా బాధపడ్డాను. మీకు తెలుసు, నడిచి తొడలు అయితే భలే నొప్పులు వచ్చే. సాయంత్రానికి ఆ తొడలు ఒత్తుకోలేకపోయేవాడిని, అంత బాగా నొప్పులు పుట్టేవి. అట్లా నడిచి సేవ చేస్తూ ఉండేవాడిని. సైకిల్ ఇరిగిపోయేది. కనుక ప్రభువా ఒక బైక్ అయినా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు చేశానంటే 2 సంవత్సరాలు చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నాకు బైక్ అవసరమో అప్పుడు అది ఇచ్చాడు. ఎప్పుడు అవసరమైంది? బాగున్నప్పుడు అడిగా, అప్పుడు ఇవ్వాల దేవుడు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇవి నడవలేడు, ఇంకా ఒక బైక్ ఇద్దామని చెప్పి అప్పుడు బైక్ ఇచ్చాడు దేవుడు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇచ్చాడు బైక్ ఆయన. అదే రీతిగా కావలసినవన్నీ ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అది ఇచ్చే దేవుడు. కనుక నీకేమి కావాలో అన్నీ దేవుడికి తెలుసు అని వాక్యంలో రాయబడింది కదా, అవునా కదా? మీకు ఏమి కావాలనో అవన్నీ మీ పరలోకమందున్న దేవునికి తండ్రికి తెలుసు అని అంటాడు. ఏమి కావాలో అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటే అన్నీ మన కొరకు ముందుగానే. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? గట్టి చెప్పండి, ఏం చేశాడు? అబ్బాయి గొనుగుతున్నారు, తిడుతున్నారు, పొగుడుతున్నారు, నాకేం అర్థం కావట్లా. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ముందుగానే సిద్ధపరిచాడు. కనుక ముందుగానే సిద్ధపరిచాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎప్పుడు దిగులు పడకూడదు, ఎప్పుడు మనం చింతించకూడదు. కనుక ఎప్పుడు మన జీవితాల్లో ఆందోళన చెందకూడదు. అయ్యో అది లేదే, ఇది లేదే, అది రాలేదు, ఇది రాలేదే అని ఎప్పుడు మన బ్రతుకులో దిగులు పడి కృంగిపోయి కృషించిపోకూడదు. చాలామందికి తొందర ఎక్కువ.
అందుకనే చాలామంది ఏదిగో దిగులు పడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నీకు తెలియదు, నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలీదా? తెలుసు. తెలీదండి ఆయనకి? తెలుసు. ప్రియ దేవుని బిడ్డలు, మా పిల్లగాళ్ళు ఉన్నారు, డాడీ సైకిల్ బాగు చెప్పి అంటారు. అరే నీ బాగు చేపిస్తాలేరు ఉండరా అంటే ఓవర్గా చెవులో జోరెగలేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒకరోజు బాగు చేశా. వాళ్ళు అడుగుతూనే ఉన్నారులే కానీ ఒకరోజు మాత్రం బాగు చేయించాను. ఎప్పుడు బాగు చేయించాను తెలుసా? వాళ్ళకు సెలవులు దొరికి ప్రశాంతంగా ఆడుకునే టయానికి. వాళ్ళు కరోనా టైంలో బాగు చేపి అంటున్నారు. వాళ్ళు ఏమనుందండి ఇంకా వాళ్ళకేం తెలుసు? ఆ కరోనా టైంలో సైకిల్ వేసి బొమ్మని తిరిగారు అనుకోండి, ఎవడు హచ్చు అన్నాడు అనుకో, ఇంకంతే సంగతి, ఇంకంతే సంగతి. అందుకని భయం వేసి కనుక వాళ్ళు ఎన్నిసార్లు అడుగుతున్నా సైకిల్ అసలు బాగు చేపిలా. అంతా కొద్ది కోలుకొని కొంచెం బాగుపడిన తర్వాత అప్పుడు బాగు చేయించాను. విచిత్రం ఏంటో తెలుసా? అది 4 రోజులు తిరిగింది, చైన్ టపక్కుమని దిగింది. ఆ తర్వాత మళ్ళీ స్కూలు తెరిచారు. మళ్ళీ షైన్ అయిపోయి డాడీ అంటున్నారు. నేను ఎప్పుడు సెలవులు వస్తాయా షైన్ అయిపోద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు షైన్ అయిపించాను అనుకో, చదువు ఇంకా రాగానే హోంవర్క్ చేసుకోవడం పక్కన పెడతారు, ఇంక బొమ్మని ఓరగ్గా ఆ సైకిల్ వేసుకుని గెంగరాలు తిరిగి వస్తూ ఉంటారు, అందరిని దర్శించి వస్తూ ఉంటారు. కనుక అవునా కదా చెప్పండి? కనుక నాకు తండ్రిగా నాకు ఒక ఆలోచన ఉంది. కరోనా టైంలో సైకిల్ బాగు చేపిస్తే నా పిల్లలకి ఇబ్బంది, కనుక బాగు చేయించుకుని ఉంటే వాళ్ళు కాము కూర్చుంటారు అని వాళ్ళు ఎన్నిసార్లు బ్రతుకులాడుతున్నా ఆగ్రా చేపిత్తలేరా అంట వాయిదాలు వేసుకుంటూ వచ్చి అప్పుడు చేయించా. అంటే నాకు తెలుసు ఎప్పుడు సైకిల్ బాగు చేయించాలో, ఎప్పుడు వారికి బట్టలు కొనాలో, ఎప్పుడు వారికి పుస్తకాలు కొనాలో, ఎప్పుడు ఏ సమయంలో ఏది పెట్టాలో ఒక తల్లిదండ్రులుగా మాకు అది అవగాహన. అట్లాగే ఒక రక్త మాంసాలు కలిగిన తల్లిదండ్రులకి ఇంత అవగాహన ఉంటే, నిన్ను నన్ను కలుగు చేసి నీవు నేను పుట్టక మునిపే మన చరిత్ర అంతా రాసిన దేవునికి, ఆయనకి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉండదంటారా? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా నీకు నాకు ఏదిగో సమస్తమును గురించిన ప్రణాళిక ఒకటి ఉంది ఆయనకి. అట్లని ఇదిగో నిన్ను బాధ పెట్టేవాడు కాదు, అట్లని ఇదిగో నీకు ఏ కార్యము చేయకుండా నేను దరిద్రుడిగా ఉంచే దేవుడు కాదు. కానీ ఒక సమయం వస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదో నీకు, ఎందుకు బాగా చెప్పలేదు సైకిల్ వాడికి? నా పిల్లలు తిరిగితే కరోనా వచ్చిందో నా పిల్లలు, కానీ నీకు ఎందుకు ఇట్లా ఈ సమయంలో నువ్వు ఎంత ప్రార్థన చేసిన దేవునికి ఎందుకు ఇవ్వట్లా? ఏమో దేవునికి ఏముందో ఆయన ఉద్దేశంలో, అందుకే ఆగుతున్నాడు. అవసరమైనప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు అంతా ఇప్పుడు ఇస్తే నా బిడ్డ బాగు సంతోషించింది అనుకున్న సమయంలో అప్పుడు దేవుడు అడగక మునిపే ద్వారాలు తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. అడగక మునిపే నీ కోరిక ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ వాంఛ ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా నా దేవుడు సమస్తమును కూడా ఆయన ఉద్దేశించిన దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు అడుగుతున్న దానికంటే ఉన్నతముగా నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మనం ఎప్పుడు తొందరపడకూడదు, దేవుడిచ్చే వరకు నిరీక్షించాలి. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉద్దేశం ఉంది కనుక దేవుడు ఇస్తాడు. ఇక మానడు, దరిద్రుడిగా చేయడు, అవమానంగా నిన్ను ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు, సృష్టించిన దేవుడు గొప్పవాడండి ఆయన. అందుకే నిన్ను తన స్వరూపంలో చేసుకోవడం ఒక ఉన్నతమైన ఆశ్చర్యకరమైన విషయం అయితే, రెండోది నువ్వు పుట్టక మునిపే నీ కొరకు సమస్తాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఆయన మహదైశ్యములో దాచిపెట్టాడు ఆయన. ఆ సమయానికి, ఆ తరుణానికి ఆ ఆకాశ వాక్ని నిప్పుతాడు. నీ కోటి రూపాయలు కావాలంటే 2 కోట్లు నీ ముందు కుమ్మరెత్తాడు ఆయన. అంతే. నువ్వు అనుకునే చీప్ ఉద్యోగం కానీ బెటర్మెంట్ జాబ్ నీకు ఇస్తాడు. నువ్వు అడుగుతున్న ఒక బిడ్డనే కానీ దేవుడు నీకు చాలామంది బిడ్డలను ఇస్తాడు కదా. అందుకే కదా అబ్రాహాముని దేవుడు 75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఎప్పటికి ఇచ్చాడు? 100 సంవత్సరాలకి ఇచ్చాడు కదా. అంటే ఎంత నిరీక్షించాడు అంటే 100వ సంవత్సరం ఇవ్వాలని ఆయనకు ఒక ఉద్దేశం ఉంది.
కనుక 100 సంవత్సరాల తర్వాత ఏదిగో బిడ్డనివ్వగలిగిన దేవుడని ప్రజలందరూ చెప్పుకున్నట్లుగా దేవుడు ఆ సమయంలో ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి, మాట తప్పే నరుడుగానే కాడు ఆయన. కనుక చెల్లి, అక్క, ప్రియ తమ్ముడు, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎన్నడూ బాధ పెట్టాడు. నీకు మంచి రోజు ఉంది. నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు పొందుకునే ఒక సమయం ఉంది. దేవుడు నీ కొరకు అన్నీ దాచిపెట్టాడు. నీ కొరకు సమస్తమును కూడా మన బీరువాలో దాచినట్టుగా ఆయన తన యొక్క రాజ్యములో, తన మహదర్శములో దాచిపెట్టాడు. ఆయన తగిన సమయమందు, తగిన కాలమందు నీ కోరిక చొప్పున, నీ ఆశ ప్రకారంగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇందాక చెప్పాను కదా, నువ్వు తినే చికెన్తో కూడా కలిపి, చికెన్తో సహా, చిన్నప్పుడు చికెన్ కావాలని ఎంత కోరుకునేవాడిను. చికెన్ మాసం, అయ్యా నాన్న చికెన్దే నన్ను పక్కన వాళ్ళు చికెన్ కూర తీసుకుంటున్నారు. ఇప్పుడే వద్దనే నువ్వు దేవుడు ఎత్తున్నాడు. అది ఇప్పుడు కాదు, నువ్వు తినాల్సింది, నా సేవలోకి రా, అప్పుడు నీకు ఇస్తాను అన్నట్టుగా. ప్రియ దేవుళ్ళు, అప్పుడు ఒక్క ముక్క దొరికినా చాలు ప్రభు అనుకునేవాడిని. కానీ ఈరోజు కుదిగులాగా పెడుతున్నారు విశ్వాసులు. చెబుతున్నా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు ఏ సమయమైనా ఏది ఇవ్వాలో అన్నీ దేవుడిస్తాడు, తినే తిండితో సహా. నీకు ఎప్పుడు పెట్టాలో అప్పుడు నిజం. అన్నీ మన మేలు కొరకే, అన్నీ మన మంచి కొరకే, అన్నీ మన కొరకు సిద్ధపరిచాడు ఆయన, అన్నీ సిద్ధపరిచాడు ఆయన. కనుక కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, మన జీవితంలో దేవుడు చేసిన ఉన్నతమైన మేలులు ఏంటంటే, ఒకటి ఆయన పోలికలో మనం సృజించడం, రెండోది మన పుట్టక మునిపే మన కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేయడం. హల్లెలూయా, హల్లెలూయా.